టాప్ హీరోల్లో ఏ స్టార్ మూవీ తీసినా మొన్నటి వరకు ఒకే కాన్సెప్ట్ కామన్ అయిపోయింది. శ్రీమంతుడితో మళ్ళీ అదే మ్యాటర్ ఫోకస్ అవుతుంది. అదే హీరో ఫారెన్ నుంచి రావడం, లేదంటే సిటీ నుంచి విలేజ్ కి ట్రావెల్ అవ్వడం. బేసిక్ గా హీరో అంటే ఓ ప్రాబ్లం కి సొల్యూషన్, రొమాన్స్ కి సినిమాటిక్ రీజన్, ఫైట్స్ కి వైబ్రేషన్. అలాంటి కథానాయకుడు ఎక్కడ్నుంచో కదిలొస్తే మజా ఏముంది? అదే మ్యాటర్ అత్తారింటికి దారేదో రుచి చూపించింది. అక్కడ్నుంచే ఈ లైన్ వైన్ కిక్కిస్తూ వచ్చింది. ఇలా అత్తారింటికి దారేది ఫారిన్ టు ఇండియా, లేదంటే సిటీ టు విలేజ్ కాన్సెప్ట్ ని లేవనెత్తింది. ఇది కొత్త లైన్ కాకున్నా ఇప్పుడిదే హీరోయిజానికి వైన్. అయితే ఇదే ఫార్మాట్ గోవిందుణ్ణి గోడెక్కిస్తే సన్ ఆఫ్ సత్యమూర్తికి మాత్రం కలిసొచ్చింది. ఫారిన్ నుంచో ఏ పెద్ద సిటీలో రాయల్ లైఫ్ అనుభవించో హీరో ఓ పల్లెకి రావడం రొటీన్ స్టోరీయే. కానీ ఈ మధ్య అన్ని సినిమాలకి అది కథా వస్తువైంది. హీరోయిజం ఎలివేట్ చేసే ముందు చిన్న కిక్కిచ్చే మ్యాజిక్ లా మారింది. మ్యాటర్ ఏదైనా అత్త కోసం దారెత్తుకుంటూ ఫారెన్ నుంచి పవనొస్తే తాతనెత్తుకుంటూ చెర్రీ విలేజ్ కి వస్తాడు. లొకేషన్ మార్చుకున్నా ఇలానే సన్ ఆఫ్ సత్యమూర్తి ట్రావెల్ అవుతాడు. అయితే శ్రీమంతుడు కూడా ఇలానే విలేజ్ ఇమేజ్ మార్చేలా వస్తున్నట్టున్నాడు. మిర్చికి మరో వర్షన్ తో దాడికి రెడీ అయినట్టున్నాడు. బాహుబలి లాంటి మూవీస్ వచ్చినా యంగ్ హీరోలు వేరియేషన్ తో వైబ్రేషన్ క్రియేట్ చేసిన టాప్ లేపే స్టార్స్ మాత్రం ఒకే కాన్సెప్ట్ కి కనెక్ట్ అవుతున్నారు. రిచ్ క్యారెక్టర్ సడన్ గా డౌన్ టు ఎర్త్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తానంటున్నారు. కాకపోతే ఈ ఫార్ములాకి సక్సెస్ రేట్ కూడా సగం బీట్ సొంతమైంది. ఇప్పుడు శ్రీమంతుడు వంతొచ్చినట్టుంది.